బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ కబేళాలో వందలాది గోవులను నందులను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తున్నారని గో ప్రేమికులు ఆరోపించారు. హిందువులు పవిత్రంగా భావించే గోవులు నందులను వధించకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రవాణా శాఖకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భవానీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గో ప్రేమికులు నాళం నాగేశ్వరరావు, న్యాయవాది బాలాజీ, వైసీపీ వాణిజ్య విభాగం నేత వీర రాఘవ ఉదయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా కబేళాలో 500కు పైగా గోవులను, నందులను వధిస్తున్నారని ఆరోపించారు. గో ఉన్నంత వరకే భూమి ఉంటుందని, సృష్టి కొనసాగుతుందని నమ్మే హిందూ సనాతన ధర్మం అమలయ్యే ప్రదేశంలో యథేచ్ఛగా గోవధ జరగడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని నిబంధనలు అతిక్రమించి 3 నెలలు పైబడిన లేగదూడలను కూడా వధించడం దారుణమని వారు మండిపడ్డారు. గోవులు రవాణా చేయాలన్నా, కబేళాలో వధించాలన్నా 11 రకాల సర్టిఫికేట్లు ఉండాల్సి ఉండగా కేవలం 1-2 సర్టిఫికేట్లు చూపి చట్టబద్ధంగా జరుగుతుందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న గోవధ నిరోధించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అయ్యా, ఈ గోమాత భూమాత అంటే గోవు బతికున్నంత కాలమే ఈ భూప్రపంచం ఉంటుంది. ఎప్పుడైతే గోవు అంతరించిపోతుందో ఈ భూప్రపంచం కూడా అంతరించిపోతుంది. ప్రతి సంవత్సరం మీరు బక్రీద్ పేరుతో గోవధ చేయుచున్నారు. గోవు కావచ్చు, ఎద్దు కావచ్చు. గోవు మా తల్లి, ఎద్దు మా తండ్రి, మా నందీశ్వరుడు. ఎద్దు మా నందీశ్వరుడు. కాబట్టి దయచేసి మీరు ఈ గోవధను, ఈ నందులు కానీ గోవులు కానీ మీరు ఈ బక్రీద్ పండుగ నాడు వధించకుండా బక్రీ అంటే ఏంటి? మేక. ఈద్ అంటే పండగ. బక్రీద్ పండగ నాడు మీరు మేకలను కోసుకోండి, ఇంకేమైనా తినండి. కానీ మాకు తల్లి లాంటి గోవును కానీ, తండ్రి లాంటి ఎద్దును కానీ మీరు వధించినట్లయితే మా హిందూ ధర్మం ప్రకారంగా మేము ఎంతో బాధపడుతున్నాము. మా మనసు చాలా గాయపడుతుంది. నిజంగా మా తల్లికి ఏదో అవమానం జరిగింది, మా తండ్రికి ఏదో అవమానం జరిగింది అనేటటువంటి విషయంలో 10 రోజుల దాకా మేము చాలా బాధపడిపోతున్నాము. మరి దయచేసి ముస్లిం సోదరులందరికీ దయచేసి విన్నవించుకున్నది ఏంటంటే, మీరు మేము బాయి, మీకు మాకు ఎక్కడా వివాదాలు లేవు. మీతో ఎప్పుడు మేము నెగిటివ్ కాదు. మనం బాయిగా ఉందాం. మా తల్లిని మీరు గాయపరచకండి, మా గోవుల్ని మీరు గాయపరచకండి, మా నందుల్ని మీరు గాయపరచకండి. దయచేసి వాటి దానిలో ఇంకేదన్నా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏరుకొని వాటిని వధించండి. కానీ మా గోవుల్ని కానీ నందులు కానీ దయచేసి వధించకుండా వాటిని వదిలిపెట్టమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నా పేరు నాళం నాగేశ్వరరావు, భవానీపురం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ, నేను లాయర్ని. ఈ గోవింద గోరక్షణ సమితిని మేము పెట్టి గత 10 నెలలుగా మేము గోసేవ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కబేళాలో ఒక 750 గోవులను కానీ నందులు కానీ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. ట్రాన్స్పోర్ట్ రూల్స్కి వ్యతిరేకంగా, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా, క్రూయల్టీ అగెన్స్ట్ ఎనిమల్ ఆ యాక్ట్ ప్రకారం కాకుండా 1977లో గోవధ నిషేధ చట్టానికిలో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా, సెక్షన్లకు వ్యతిరేకంగా వాటిని నిర్బంధించారు. నిర్బంధించి బక్రీద్ సందర్భంగా వాటిని వధించడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎటువంటి నామ్స్ పాటించకుండా అక్రమంగా చేస్తున్నారు దీన్ని. మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు అధికారులు ఎవరూ సహకరించట్లేదు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము, డీసీపీ గారికి కూడా ఇచ్చాము. పోలీసులు వారు ఏం చెప్తున్నారంటే మా చేతుల్లో లేదు, కలెక్టర్ గారు అంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆయన. తర్వాత విఏఎస్, ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఆయన అసలు హరీష్ గారు అండి ఆయన నేను 2001 రూల్స్ ఫాలో అవుతాను అంటున్నాడు. 2001 రూల్స్ ఫాలో అయినప్పటికీ ఆ రూల్స్ మొత్తం ఒక రూల్ ఫాలో అవుతానంటాడు, మిగతా వాటిని పట్టించుకోడు.
ఒక రూల్ ఫాలో అయ్యేటప్పుడు మిగతా అన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సింది చట్ట ప్రకారం. చట్టం అనేది ఎవరికైనా ఒకటే, అందరూ ఆ చట్టానికి లోబడే చేయాలి. వీళ్ళు చట్టానికి అతిక్రమించి చట్టానికి వ్యతిరేకంగా ప్రలోభాలకు లోలయ్యి వీళ్ళు ఆ మతస్థులతో కుమ్మక్కై చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ముస్లిం సోదరులే ఆవుని జాతీయ జంతువు కింద ప్రకటించాలని కోరుతున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడైనా చూడండి. అటువంటిది మనం ఎందుకు కోరకూడదు? జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించదు గవర్నమెంట్? దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించినట్లయితే ఈ గోవధ నిషేధం జరుగుతుంది, సక్రమంగా జరుగుతుంది. అసలు ఈ గోవధ అనేది జరగదు. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో హిందూ ముస్లింల తగాదాలు కూడా రాకుండా ఉంటాయి. ఇది చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది. రూల్స్ ప్రకారం లోబడి చేయాలి, కానీ రూల్స్కి అతిక్రమించి చేయడానికి లేదు. రూల్స్కి లోబడి చేసేటట్టయితే గోవధ అనేది చేయడానికి లేదు. అది ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, పిల్ల కావచ్చు. ఈ రూల్స్కి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి మేము సిస్టమ్కి ఎగనెస్ట్గా పోరాడుతున్నాం. అంతేగాని మాకు ఏ మతం మీద మాకు వ్యతిరేకత లేదు. మేము సిస్టమ్కి వ్యతిరేకంగానే మేము మాట్లాడుతాం, సిస్టమ్కి వ్యతిరేకంగానే పోరాడుతాం. దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. దీని మీద ఎంత దూరమైనా వెళ్తాం. ఏదైనా మేము చేయడానికి మా సమితి తరపున మేము సిద్ధంగా ఉన్నాం. జై హింద్. నమస్తే, నా పేరు వెంకటరమణ అండి. నేను యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని అండ్ శ్రీ గోవింద గోరక్ష సమితిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత అంశం ఈ కబేళ్లలో ఎన్నో ఆవులు ఉన్నాయని అది ఒక అంశం చాలా వివాదాస్పదంగా ఉంది. దీని మీద రకరకాల వాదోపాదాలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగా కానీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే రిట్ పిటిషన్ 102/2024 ప్రకారము ప్రియంషన్ ఆఫ్ క్రియాలిటీ అగైనెస్ట్ యానిమల్ చట్టము, అలాగే మన స్లాటర్ హౌస్ సంబంధించిన రూల్స్ 2001, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, అనుబంధ చట్టాలు. వాటికి అనుగుణంగా ఈ స్లాటర్ చేయాలి అని చెప్పారు. కానీ వీటిని ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డిపార్ట్మెంటు, విఆర్ఓసు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ యొక్క అనుసంధానంతో జరిగిన విషయం. ఎవరికి వారే నీరుకు అంటే పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మగ్లింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ స్లాటర్ రూల్స్ ప్రకారం యాక్చువల్ అంటే ఒక వ్యాన్లో 6 ఆవులు మాత్రమే తీసుకురావాలి, కానీ 20-30 ఆవులు కుక్కేసి తీసుకొస్తారు. అది ఫస్ట్ వైలేషన్. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడికి బక్రీద్కి తీసుకొచ్చి యాక్చువల్గా ఏంటి ఇదివరకు బహిరంగంగా చాలా వీధుల్లో జరిగేదంట. ఒక్క మాట ఏంటంటే చాలామంది గోసేవకులు చేసిన పోరాటాల వల్ల గత 10 సంవత్సరాలు విజయవాడలో కొన్ని వీధుల్లో బహిరంగంగా జరుగుతున్న గోవధ అనేది నిలిచిపోయింది. ఇప్పుడు చాలా అంటే తక్కువగానే జరుగుతుంది, ఎక్కడొక్కడ కనపట్లేదు. సో ఇదంతా కూడా కాన్సన్ట్రేట్ చేసేసి ఒక కబేళలో చేసేటట్టుగా దాన్ని ఇప్పుడంతా మానిటర్ చేస్తున్నారు. కబేళలో చేయటానికి కూడా ఒక రకంగా రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే మన యొక్క కబేళ యొక్క సామర్థ్యం 200 క్యాటిల్ అంటే బఫెలోస్. యాక్చువల్గా ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే బఫెలోస్తో పాటుగా బఫెలోలు రావటల్లా. ఎందుకంటే రైతు పాలిచ్చే గేదెలు మాత్రం వదులుకోవటల్లా. రోడ్డు మీద మనం ఎప్పుడు గేదెలు చూడం, ఓన్లీ ఎద్దులు మాత్రమే చూస్తున్నాం. ఎందుకంటే అవి దేనికి పనికిరావు కాబట్టి. సో అవి ఎక్కువైపోయేటప్పటికి రైతు కూడా వాటిని వదిలించేసుకుంటున్నాడు. సో స్మగ్లింగ్ కూడా అవే ఎక్కువ వస్తున్నాయి. గేదెలు రావట్లేదు, మీరు గమనించండి. ఒట్టిపోయిన గేదెలు సంతలో కొనుక్కుని చాలా లీగల్గానే తీసుకొస్తున్నారు. ఇల్లీగల్గా తీసుకొస్తున్నాయి నందులు మాత్రమే. సో ఆవులు కూడా వస్తూ ఉంటాయి, ఒట్టిపోయిన ఆవులు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మ్యాటర్ మనం పర్సనల్గా పెట్టుకోవడం అంటే చాలా రూల్స్ వైలేట్ అయిపోతున్నాయి. రూల్స్ వైలేట్ అయిపోయినా అంటే ఇప్పుడు యాక్చువల్గా మన విఎస్ గారు ఏం చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో గోవధ నిషేధ చట్టం ఉంది. ఎంత అంబిగ్యూస్గా ఉందంటే చట్టము. కాఫ్ అంటే దూడ, దాని యొక్క డెఫినేషన్ లేదు. అండ్ వాట్ ఈ కాల్ ఇట్ ఇస్ కౌ అనే డెఫినేషన్ ఇచ్చారు, కానీ అంబిగ్యూస్గా ఇచ్చారు. అండ్ బొల్లక్ అండ్ బఫ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గోసేవకులకు కానీ మా లాంటి వాళ్ళకి కానీ ఆ డెఫినేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఆవును ఒక్కదాన్ని నిషేధించకుండా ఆపారా, లేకపోతే ఎద్దులు కూడా ఆపాల్సిన పరిస్థితి ఉందా అని అక్కడ ఒక రకమైన అంబిగ్యూటీ ఉండటం వల్ల ఎవరు దాన్ని సరిగ్గా నిర్వచించలేకపోతున్నారు. ఈ 14 మంది అంటే ఎస్పీసీఏ అని ఒకటి ఉంటుంది, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ అగైనెస్ట్ యానిమల్స్ అని చెప్పేసి డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ చైర్మన్గా ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో బక్రీద్ అప్పుడు ముందల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా 14 మంది శాఖల వాళ్ళు అలా గోప్రేమికులు వీళ్ళందరూ కలిసి ఎస్పీసీల మెంబర్స్ కలిసి సమావేశం ఏర్పరచుకుని ఇన్హ్యూమన్ పద్ధతిలో కాకుండా హ్యూమెన్ మెథడ్స్లో అంటే మానవతా ప్రమాణాలతో ఈ వధ ఎలా చేయాలి అనే దానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణాలు ఎవరు పాటించట్లా. దాదాపుగా 2001 స్లాటర్ రూల్స్ ప్రకారము ఏ ఒక్క ప్రమాణాన్ని పాటించట్లేదు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆవుల్ని 24 గంటలు యాక్చువల్గా కంపల్సరీగా రెస్ట్లో పెట్టాలి. ఆ రెస్ట్లో పెట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోజుకి
ఒక యానిమల్ వెల్ఫేర్ సర్జన్ ఉంటాడు, అంటే మన వెటర్నరీ సర్జన్ ఉంటాడు. ఆయన గంటకి 19 ఆవుల్ని ఓవరాల్గా రోజుకి 96 ఆవుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, 1000 వచ్చినాయి అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఎవరు వచ్చిన ఆవుకి యాంటీమార్టం సర్టిఫికేట్ అంటారు. యాంటీమార్టం సర్టిఫికేట్ అంటే వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంది, దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కంపల్సరీగా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఇవ్వటల్లా. ఇంకోటి ఏంటంటే 5 సర్టిఫికేట్ల ఆధారంగా ఎక్కడైతే ఆవును కొన్నారో లేదా ఎద్దును కొన్నారో లేదా క్యాటిల్ కొన్నారో గ్యాదను కొన్నారో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 5 సర్టిఫికేట్లు రిక్వైర్మెంట్ ఉంటాయి. ఒక సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉండదు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇల్లీగల్గా స్మగుల్ గూడ్స్ మన దగ్గర ఉన్నట్టే. మన దగ్గర స్మగుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి, పోలీసులు ఏం చేస్తారు, మన అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి, కలెక్టర్ గారిని అరెస్ట్ చేయాలి. స్లాటర్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్లీగల్ వన్. ఎందుకంటే దానికి పరిమితులు లేవు. దాదాపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 11 సర్టిఫికేషన్స్ లైసెన్సులు కావాలి. 2 లైసెన్సులు తప్ప ఇంకే లైసెన్సులు ఇప్పుడున్న స్లాటర్ హౌస్కి లేవు. పరిమితి మించి 1000-1500 వరకు వధిస్తున్నారు అక్కడ. అంటే ఒక ఇల్లీగల్ ప్లేస్లో అక్కడ ఏమన్నా చట్టం ఏం చెప్పిందంటే నాట్ ఎక్సెప్ట్ అదర్వైజ్ అనే లైసెన్సెడ్ స్లాటర్ హౌస్ అన్నారు. అంటే లైసెన్సెడ్ స్లాటర్ హౌస్లో మాత్రమే వధించాలి అని అన్నారు. సో లైసెన్సెడ్ స్లాటర్ హౌస్ కాదది. మీరు గమనించండి, కొద్దిగానే ఒక లైసెన్స్ ఉంది, అది కూడా విఎంసీ వాడు ఇచ్చిన లైసెన్సు. ఇంకా ఏ రకమైన పొల్యూషన్ కంట్రోల్ లైసెన్సులు కానీ ఇంకా రకరకాల లైసెన్సులు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఉన్న 11 లైసెన్సులు ఏదీ లేదు. సో లైసెన్స్ లేదు, పరిమితికి మించుకొస్తున్నారు. అక్కడ ఉన్న ఒకే ఒక వెటర్నరీ సర్జన్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు యాక్చువల్గా ఎలా పడితే అలా ఇచ్చేస్తున్నారు. అసలు సాధారణంగా మీరు ఒక గమనించి చిన్న లాజిక్ అండి. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ దాకా 1000 దాకా ఉన్నాయి. 1000 దాకా ఉన్నాయంటే లోపలికి వస్తున్నప్పుడు ఇన్వార్డ్స్ రాసుకుంటారు, ఎన్ని లారీలు వస్తున్నాయి రాసుకుంటారు కదా. ఒక వెహికల్లో 6 మాత్రమే రావాలి. ఆ 1000/6 వేస్తే అన్ని వెహికల్స్ రావాలి, కానీ రావు. ఏ 10-15 వచ్చి ఉంటాయి. అంటే ఎంత కుక్కి తీసుకొస్తున్నారు చూడండి, అదే ఫస్ట్ వైలేషన్. అంటే అక్కడికి వస్తున్న జంతువులు కూడా స్మగుల్డ్ అంటే చట్టపరంగా తీసుకొస్తున్న జంతువులు కాదు, క్యాటిల్ కాదు, అవి ఇల్లీగల్. అంటే స్మగుల్ గూడ్స్ మన దగ్గర ఉంటే పోలీసులు ఎలా అయితే అరెస్ట్ చేస్తారో ఇప్పుడు నిజంగా అక్కడ జరుగుతుంది స్మగ్లింగే. ఒక రకంగా జంతువధ అంటే ఒక స్లాటర్ అనే ఒక దాంతో ఈ కుర్బానీ అనే పేరుతో చేస్తుంది ఒక రకమైన అన్యాయపూరిత ఇదన్నమాట. సో ఇక్కడ ఎన్నో రకాల వైలేషన్స్ ఉన్నాయి. ఇంతకన్నా మించి ఒక విషయం చెప్తాను, చాలా గ్లేరింగ్ మిస్ ప్రాక్టీస్ మన దాంట్లో ఉన్న ఒక ఇదేంటంటే కాఫ్ అనే దానికి ఏం చెప్పారంటే మన ఆంధ్రప్రదేశ్ చట్టంలో 3 నెలలు పైబడింది దాన్ని కాఫ్ కాదంట, దూడ కాదంట. 3 నెలలు పైబడి దాన్ని అంటే వధించచ్చంట దూడని. సో దూడ అనే దాన్ని సర్టిఫై ఎవరు చేయాలంటే విఏఎస్ చేస్తాడు. దూడలు వచ్చినా కూడా అది దూడ కాదు అని సర్టిఫై చేస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే మనం ఏమంటే బీహార్ అనుకుంటాం. బీహార్ చట్టం ప్రకారం 13 సంవత్సరాల వరకు వధించడానికి లేదండి. పక్కనే ఉన్న కర్ణాటకలో 3 సంవత్సరాలు దాటి దగ్గర వధించడానికి లేదు. మన ఆంధ్రప్రదేశ్లో 3 నెలలు అంటే 3 నెలలు దాటి దూడను కూడా వధించేయచ్చు మనం. అంత ఘోరమైన చట్టం మన ఆంధ్రప్రదేశ్ చట్టం. ఫస్ట్ ఈ చట్టాన్ని తప్పనిసరిగా అబాలిష్ చేయాలి, లేదంటే అమెండ్ చేయాలి. అమెండ్ చేస్తే ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉంటాయి. చాలా గ్లేరింగ్ మిస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడ జరుగుతున్న స్లాటర్ అనేది, కుర్బానీ అనేది ఒక రకంగా ఇల్లీగల్గా జరుగుతోంది. ఇది అందరి దృష్టిలో ఉండి చట్టాలు తెలవనట్టుగా, చట్టాలు బాగా తెలుసు అంటున్నారు కొంతమంది చట్టాలు తెలియదు. ఈ 14 మంది అఫీషియల్స్లో ఒక్కళ్ళకు కూడా చట్టం తెలియదు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంటాడు, వాడు గ్రామ ప్రాంతాల్లో ఆవులు అంటే వడ్డిపోయిన ఆవులని సర్టిఫై చేసి ఇవ్వాలి. ఆయన సర్టిఫికేషన్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాడు మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన లైసెన్స్లు ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ లైసెన్స్లు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ వాడు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్లు ఇవ్వాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత యాంటీమార్టం సర్టిఫికేట్ ఇవ్వాలి. 6 సర్టిఫికేట్లు దాటుకుంటే కానీ ఒక స్లాటర్ హౌస్కి రాకూడదు, ఒక్క సర్టిఫికేట్ ఉండదు. అంటే ఇక్కడ జరుగుతున్న ప్రాక్టీస్ అంతా ఇల్లీగల్ ప్రాక్టీస్. ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి, విఎంసీ కమిషనర్ గారి దృష్టికి, ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. 100% మీకు మేము సాటిస్ఫై చేయలేం, కానీ వచ్చే సంవత్సరం నుంచి మేము ప్రాక్టీస్ చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇలా వచ్చే సంవత్సరాల తరబడి అయిపోతుంది. కానీ ఈసారి ఎలాగో అంటే ఆఫ్ కోర్స్ ఇస్ టూ లేట్ అనిపిస్తుంది మాకు కూడా. బట్ అక్కడ చట్టంలోనే లొసుగులు ఉన్నాయి. ఆ చట్టాన్ని ఇంటర్ప్రిట్ సరిగ్గా చేయలేకపోతున్నారు అధికారులు. దాంతోపాటుగా వీళ్ళందరూ కుమ్మక్కైపోయారు. ఒక సెన్సిటివ్ ఇష్యూ అంటే ఇది మతాలకు మధ్య ఏదో ఇష్యూలాగా భూతద్దలో చూస్తూ వాళ్ళు చూస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య మనం గమనించండి, ఒక రకంగా చెప్పారంటే ఒక పద్ధతి ప్రకారం చెప్తుంటే ముస్లిమ్స్ కూడా మాట వింటున్నారు. ఎందుకంటే మనతో పాటు సహజీవనం చేయాలి, మనతో పాటు ఉండాలి కాబట్టి, మన భారతీయ పౌరులే కాబట్టి, మన భారతదేశ పౌరులే కాబట్టి అందరు కలిసిమెలిసి ఉండాలని ఒక వాళ్ళల్లో కూడా ఉంది. ఇది చెప్పే ఇక్కడ పొలిటికల్ పార్టీలు వాటి వల్లే ఒక రకంగా చెప్పని తెలియదు, ఒక మతాల మధ్య చిచ్చు జరిగిపోద్ది అనే ఉద్దేశంతో రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఈవెన్ మేము వెళ్ళిన ఆఫీసర్స్ కూడా ఏం చెప్తారంటే సెన్సిటివ్ ఇష్యూ కదండి, కొంచెం జాగ్రత్తగా ఏదో చేద్దాం ఇది సెన్సిటివ్ ఇష్యూ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ముందుగానే సెన్సిటైజ్ చేసి ప్రజల్ని అంటే 3 నెలల ముందల నుంచే, బక్రీద్ 3 నెలల ముందల నుంచే
కట్టుదిట్టంగా అవి రాకుండా కానీ ఈ అన్ని 14 డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే ఒక్క ఆవు ఎద్దు కానీ అఫ్కోర్స్ చేయొచ్చు. ఒక విషయం మీరు చెప్పచ్చు, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ క్యాటిల్, ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్ క్యాటిల్ ఇండియాలో ఉంది. ఒట్టిపోయినట్లు ఏం చేసుకుంటాడు రైతు? తను తింటాకే దొరకలేదని కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. దానికి యాక్చువల్గా ప్రశ్న సమాధానం ఉంది. నిజంగా వాడు ఒక రైతు దాన్ని భరించలేక, లేదంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ లేక, దానికి మేత పెట్టలేక అమ్మేసుకుంటున్నాడు అనుకుందాం. అలాంటి వాటిని ఏం చేయాలండి? రైతు పొలానికి పనిచేయని వాటిని అన్నింటినీ కూడా మినీ గోకులాలు పెడతామని గవర్నమెంట్ ఉంది. గోకుల్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది. దానివల్ల ఫండ్స్ వస్తాయి స్టేట్ గవర్నమెంట్కి. తినేటివే తప్ప వాటిలో ఎక్కడ మినీ గోకులాలు చూసామా? ఎక్కడైనా మనం ఎక్కడైనా సరే క్యాటిల్కి డబ్బులు ఇస్తున్న ప్రాసెస్ చూసామా? మండలాల లెవెల్లో లేదంటే కొన్ని క్లస్టర్స్ లెవెల్లో కానీ మినీ గోకులాలు పెట్టి ఏరైతే నేను దాన్ని పోషించలేని అనుకుంటాడో ఆయనకి ఎంతో కొంత ఆనరోరియం లాగా ఇచ్చి దాన్ని పెట్టి పోషించడం వల్ల ఇంకో విషయం గమనించండి, మాంసం కోసమే కాదండి, యాక్చువల్గా దెర్ ఇస్ అ రీసెర్చ్. నా పేరు వీరరాఘవ ఉదయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇవాళ అంశం చూసుకుంటే రేపు బక్రీద్ పండగ కాబట్టి కబేళా దగ్గర వేలాది గోవుల వధ జరగబోతుంది అని మా మిత్రులందరూ తెలియజేయడం, ఆ అంశం మీద మనం ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. కొంతవరకైనా అంటే చట్ట ప్రకారంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడేమో హిందూ ముస్లిం బాయి బాయి అంటాం. ఈ అంశం దగ్గరకు వచ్చేసరికి లడాయి అనే పరిస్థితిలో రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం. అలాగే గతంలో ఇదే కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ హిందుత్వ నినాదాన్ని భుజానేసుకొని ఒక నాయకుడైతే ఏకంగా ఆయన యొక్క సిద్ధాంతం మొదట చెగోవేరా అని, భగత్ సింగ్ వారసుండని, సిపిఎం అన్ని పార్టీలతో జతగట్టి చివరికి ఫైనల్గా ఆయన డిక్లేర్ చేసింది ఏంటంటే ఐఎమ్ ఏ సనాతని. వేర్ ఈజ్ హీ సనాతని? ఎక్కడికి వెళ్ళిపోయా? పాప ఈ సనాతనవాది కోసం హిందూ సమాజం అంతా ఎత్తుక్కుంటుందయ్యా. అక్కడెక్కడో ఏలూరు జిల్లాలోనో రాజమండ్రి దగ్గర కాలువలమ్మడ పుట్టలమ్మడ తిరగడం కొద్దిసేపు ఆపి కొద్దిగా ఈ హిందూ సమాజం యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని విజయవాడలో కబేళాలో వేలాది గోమాతలు వధకి సిద్ధంగా ఉండి వాటి వ్యధ చెప్పుకోలేక వలవల్లాడిపోతూ ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడున్నావు నువ్వు? వచ్చి ఆ వ్యధ ఏంటో ఆ వధ ఏంటో ఒకసారి పరిశీలించాలి. అదేవిధంగా 3 పార్టీలు కలిసి ఒక్కటై హిందుత్వం మా నినాదం, సనాతన ధర్మాన్ని కాపాడడానికే ఈ పార్టీలన్నీ పుట్టుకొచ్చినట్టు, వీరికి ముందు సనాతన ధర్మం భారతదేశంలో లేనట్టు, వీరితోనే సనాతన ధర్మం యొక్క పరిరక్షణ జరుగుతున్నట్టు, గత 3 ఏళ్ళు గగ్గోలు పెట్టి గోల చేసి యాగి పడినటువంటి ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ ఇవాళ ఏమైపోయారు? ఇప్పుడు సోదరులు ఇందాక గో సంరక్షణ సమితి నుంచి ఆయన చాలా సుదీర్ఘ వివరాలు, విషయాలు మనందరికీ తెలియని కూడా చాలా చెప్పారు. నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే మీడియా వారిని కూడా కబేళా లోపలికి రానీయకపోవటం, మీ మీడియా సోదరులను కూడా రానీయకుండా, మీడియా వారు అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆవును చూపించి ఇదే దున్నపోతని చెప్పే విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అక్కడెక్కడో క్యాంప్ ఆఫీస్లో కూర్చొని నేను విఎంసీ కమిషనర్ గారిని ఆదేశించానంటాడు. ఈ నెల ఆదేశిస్తాడో నాకు అర్థం కాదు. మరి ఏ ఆదేశం ఇస్తే ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ గోవధకి మొత్తం పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరించి ఈ విధంగా గోవధని ప్రోత్సహిస్తుందో చెప్పాలా. ఇకపోతే ఇక్కడ ఉండే స్థానిక ఎంపీ గారు ఆయన కూడా హిందుత్వవాదం గురించే మాట్లాడారు గత ఎలక్షన్ మొత్తం. మరి ఇది కళ్ళకు కనపట్టలేదా? అలాగే ఇక్కడ ఉండే ఒక చోటా మోటా నాయకుడు ఉన్నాడు. రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా సరే గిర్రని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పాపం ఒక చైర్మన్ పదవి వచ్చింది, కథలు ఇంట్లో కూర్చున్నావా నాయనా నువ్వు? గోమఠము నుంచి ఉద్భవించిన వాడే గోమటి కాలగర్భంలో కోమటిగా మారింది. అరే నాయనా, మన కులంలోనే గో సంరక్షణ అనేది మనకి వేల సంవత్సరాల నుంచి వచ్చింది. మరి అలాంటి గోవుల్ని వధిస్తున్నారు, ఎక్కడ పడుకున్నావురా? రారా నాయనా, వచ్చి కాపాడా గోవుల్ని. మేము కూడా చప్పట్లు కొడతాం. ఈ సనాతన ధర్మానికి మీకే పేటెంట్ రైట్స్ రాసిస్తాం. ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితేనే గత ప్రభుత్వంలో నానాయాగి చేసిన మీడియా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. కళ్ళ ముందు ఇంత దుర్మార్గంగా వేలాది గోవుల్ని
వధ చేస్తుంటే కూడా మరి మీడియాని కూడా కట్టడి చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ అధికారులు ఇన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ మీడియాను కూడా పక్కకు దోసే పరిస్థితి అంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ రాష్ట్రంలో అంటే ఇక సనాతన ధర్మం కానీ హిందూవాదులు కానీ గోవులు కానీ బతికే హక్కులు లేవా? ఈ రాష్ట్రంలో ఇక బతకనీయరా? గో సంరక్షణ అనేదే లేదా? కనీసం అంటే సనాతన ధర్మంలో హిందువులకి గొప్పదిగా ఉన్న గోమాతని ఒకవేళ పక్కన పెడితే ఆ విషయాన్ని, మనకంటూ ప్రాణి సంరక్షణ, జంతు ప్రాణి సంరక్షణ చట్టాలు ఉన్నాయి. వాటి ప్రకారం చూసుకున్నా వాటి నాప్స్ కూడా లేవు కదా అక్కడ. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రావస్థలో ఉందా? నిద్రపోతుందా? నిద్ర నటిస్తుందా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వానికి చెప్పుల దండ గ్యారంటీ. హిందూవాదులు మీ మాయమాటలు కళ్ళబొల్లి కబుర్లు నమ్మే పరిస్థితిలో లేరు. ఎలాగూ తిరోగమనం పట్టించేశారు 2 సంవత్సరాలుగా. అటువైపు చూస్తే సోషల్గా చూసుకున్నా లేకపోతే ఎకనామిక్గా చూసుకున్నా ఎటు చూసినా రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. వాటితో పాటు మీరు ప్రధానంగా ఎంచుకున్న అంశం హిందుత్వం. మా అధినాయకుడు ఆయన ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అని హిందూ దేవాలయాల్లో కానీ హిందూ సంస్థల్లో కానీ ఏ చిన్నది జరిగినా జనరల్గా జరిగిన అంశమైనా సరే తీసుకెళ్ళి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టే ప్రయత్నం చేశారే. మరి హిందూ 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 అని బల్లలు గుద్దుకొని తిరుపతి లడ్డూ విషయంలో ఏమీ జరగని దానికి అంతా జరిగినట్టు ప్రపంచంలో ఉన్న హిందూ సమాజం మొత్తం అసహించుకునే విధంగా నిజంగా కూడా అక్కడ జరిగిన ఆ విషయాన్ని పక్కన పెట్టి నార్మల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితిని పోయి ఏమీ రాకముందే, రిపోర్ట్స్ ఏవి రాకముందే నానాయాగి చేశారే. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ గోవధ మీద ఎలాంటి చట్టాలు తీసుకొస్తాయో వివరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్టి